అగ్రరాజ్యాన్ని మించిన సౌదీ భారతీయుల బహిష్కరణ వెనక అసలు నిజాలేంటి అనే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. చక్రి నమస్కారం. రామారావు గారు, భారతదేశానికి సౌదీ అరేబియా అత్యంత సన్నిహిత మిత్ర దేశం అని చెప్తుంటారు. అది నిజమేనా? ఒకవేళ కానీ అమెరికా కంటే 3 రెట్లు ఎక్కువగా 11,000 మంది భారతీయులను ఆ దేశం బహిష్కరించడం మన దౌత్య సంబంధాల వైఫల్యమా, లేక అక్కడ మారుతున్న చట్టాలను మన వారు గౌరవించకపోవడమా? చక్రి, మీకు అట్లాగే రాజు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. మొత్తం మనం చూస్తుంటే 81 దేశాల నుంచి సుమారు 25,000 మందిని బహిష్కరించడం జరిగింది. మన ఇండియన్స్ రకరకాల వృత్తుల వాళ్ళు, అది డాక్టర్లు ఉండొచ్చు, లేబర్ మన తాబీ మేస్త్రి ఉండొచ్చు, మొత్తం మీద అక్కడి నుంచి బహిష్కరించారు. 81 దేశాలు 25,000 మంది. ప్రధానంగా మీరు అన్నట్టు 80 మనకు సౌదీ అరేబియా నుంచి ఎక్కువ మంది కనపడుతున్నారు. అట్లానే తర్వాత అమెరికా నుంచి ఓ 4,000 మంది కనపడుతున్నారు. ముఖ్యంగా కెనడా కానీ ఇతర దేశాలు కలుపుకుంటే అంతా కలిసి 25,000 మంది కనపడుతున్నారు. చిన్న చిన్న దేశాలు అయితే మనకు యునైటెడ్ కింగ్డమ్స్ అయితే 170 మంది కనపడుతున్నారు. ఆస్ట్రేలియాలో 114 మంది, ఒక రష్యా నుంచి 82 మంది మనకి పంపించారు. ఇట్లా విద్యార్థులు ఇవన్నీ కూడా బహిష్కరణ గురయ్యాయి. ప్రధానంగా ఈ బహిష్కరణకు ప్రధానంగా చూసుకుంటే వీసా ఉల్లంఘనలు మొదటిది. ఇంతకు చెప్పారు కదా, వీసా ఉల్లంఘనలలో ఒక వీసా మీద పోతారు, ఇంకో దాని మీద పనిచేస్తారు. ఉదాహరణ విద్యార్థి వీసా మీద పోతున్నారు, పోయి అక్కడ చదువుకోవాలి, రావాలి, అంతే కదా. కానీ అక్కడ చిన్న చిన్న పనులు చేస్తున్నారు. అమెరికాలో చాలా వరకు అమెరికా నుంచి మన దగ్గర రావడానికి డిపోర్టేషన్ కి ప్రధాన కారణం ఏంటంటే గ్యాస్ స్టేషన్లలో, లేకుంటే సూపర్ బజార్లలో, ఇట్లా ఇళ్ల పని మనుషులుగా కూడా మనకు తెలియదు. చాలా మంది అంటారు కదా, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళని వెక్కిరించేటప్పుడు ఏమంటారంటే నువ్వు వాడు పెట్రోల్ బంక్ పని చేసినావు, లేకుంటే ఆడ బాత్రూమ్లు కడిగినావు అంటుంటారుగా చూస్తుంటాం మనం. అలాగా విమర్శలు మనం చూస్తున్నాం. పలానా అక్కడ రాజకీయ నాయకుడు మంత్రులు చేసిన వాళ్ళు కూడా అక్కడ బాత్రూమ్లు కడిగారని మాట అంటుంటారు, అవమానపడతారు. కానీ నిజమే, ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ కనుక వాళ్ళు వెళ్ళి విద్యార్థి వీసా మీద వెళ్ళే చాలా మంది కూడా ఏమరా ఒక 6 నెలలు పని చేసుకుంటే చాలు, తర్వాత డబ్బులు పంపాల్సిన అవసరం లేదు అంటే తల్లిదండ్రులు అప్పులు చేసి మరి అక్కడికి పంపారు. కన్నవారి కళలు, అమెరికా కళలు ఎట్లా అయింది అంటే ఒక సంవత్సరం తర్వాత వాడు సెల్ఫ్ సస్టైన్ అవుతాడు, మిగతా 4 ఏళ్ళు వాడు చదువుకుంటాడు అని చెప్పి పంపిన సందర్భాలు ఉన్నాయి. కానీ మళ్ళీ అప్పులకు మరింత అప్పు చేసి డబ్బులు పంపించిన పరిస్థితి ట్రంప్ వచ్చినాక వచ్చింది అమెరికాలో అయితే. అట్లా చూసుకుంటే మనకు వీసా ఉల్లంఘనలు చూసుకుంటే ఒక వీసా మీద పోయి ఇంకో వీసా, ఉదాహరణకు H1B వీసా ఈ మధ్యన చాలా మంది నైపుణ్యం లేని వాళ్ళు కూడా H1B వీసా కింద పంపుతున్నారు. మేము అంగీకరించలేదు, మా దగ్గర లేని నైపుణ్యం మేము తీసుకుంటాం, కానీ ఉన్నది మీకెందుకు మాకెందుకు అని చెప్పి ట్రంప్ స్పష్టంగా చెప్పిండు. ఆయన ఒప్పుకున్నాడు కూడా, మా దగ్గర చాలా నైపుణ్య కొరత ఉన్నది, వేరే దేశాల నుంచి ఆహ్వానించకుండా తప్పదు అని. H1B వీసా అయితే మన దేశం నుంచి చక్రి మీకు 72.5 అంటే సుమారు 73% మన భారతీయులు ఉన్నారు. H1B వీసా కింద అమెరికా పోయిన వారు 12% పైగా చైనీస్ ఉన్నారు. ఈ 12-72 పోతే మహా అయితే ఇంకా 10-15% మిగతా అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు అక్కడ చూస్తున్నాము. అంటే H1B వీసా పూర్తి నైపుణ్యం ఉన్న వాళ్ళు పోవాలంటే ఇక్కడ మన ఏజెన్సీస్ ఎంత మోసం చేసినాయి అంటే, నైపుణ్యం అనే పేరు మీద డబ్బులు చెల్లించి $5,000-6,000 కదా, H1B వీసాకు $6,000 ఉంది ఫీజు, కట్టేయడం పంపడం, అక్రమంగా అడ్డగోలు పంపించారు. దాంతో కూడా మీరన్న ఏది వీసా ఉల్లంఘనలో ఇది కూడా వస్తుంది. అట్లా అక్రమ మార్గాల ద్వారా, డంకీ మార్గం అని అంటాం మనం, వాళ్ళు కష్టపడి డంకీ రూట్ నుంచి అక్రమ మార్గాల ద్వారా, అంటే వాడు ఏం చేస్తాడు, గుట్టలు కొండలు ఎక్కిస్తారు, తీసుకుపోయి అక్కడ విడిచిపెడితే అక్కడి నుంచి మన మానవులు మనం పోవాల్సింది. ఇప్పుడు మెక్సికో నుంచి కదా సముద్ర మార్గాన్ని వచ్చి చిన్నపిల్లలు కూడా చనిపోయారు కదా, మన వాళ్ళని డంకీ మార్గాలు అంటే దొడ్డిదారి అంటాం దాన్ని చెప్పాలంటే. మూడోది పత్రాల మోసం కూడా, నకిలీ పత్రాలు సమర్పించడం, అట్లాగే మనకు ఏమంటుంది దాన్ని అనుమతి లేకుండా ఉద్యోగాలు చేయడం అక్కడ, నేను చెప్పిన విద్యార్థి వీసా కింద అట్లాంటివి. ఇంకోటి కొత్త నిబంధనలు కూడా పనిచేస్తున్నాయి. ఉదాహరణకు అమెరికా ఏం చేసింది, ఈ మధ్యన చాలా వరకు ఈ సోషల్ మీడియాలో అకౌంట్ చూసి మరి మేము ఉండాలా వద్దా అని అనుకుంటుంది. అనవసరంగా రాజకీయాలు కనిపించుకుంటే తప్పు కదా. అక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే మనకు చాలా పాలస్తీనా మనకు దాని కూడా వచ్చింది, అక్కడ ప్రదర్శన చేయడం మన వాడికి ఏం పని, ఉద్యోగం చేసుకొని రాక కదా. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే రకరకాల సోషల్ మీడియాలో ప్రభుత్వం వ్యతిరేక పోస్టులు పెట్టడం తప్పే కదా, ఆ ప్రభుత్వం దగ్గర అక్కడ పనిచేస్తున్నాం మనం పెట్టడం, ఇవన్నీ కొన్ని ఉంటాయి. మనకు నిజాయితీ గల మనం సస్పెండ్ చేస్తున్న తర్వాత అది కూడా చెప్పాలి. అంటే అమెరికా వంటి దేశాలలో కొత్తగా నిబంధనలు ఏంటంటే సోషల్ మీడియా ప్రొఫైల్స్ నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. మళ్ళీ ఇంకోటి చిన్నపాటి నేరాలకు కూడా మరి వాళ్ళు శిక్షలు కఠినతరం చేస్తున్నారు. ఎట్లా చేశారు ఉదాహరణ చెప్తాను. అక్కడ మనకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే టికెట్ అంటాం, టికెట్ ఇష్యూ చేసిన అంటాం. టికెట్ ఎట్లా ఇష్యూ చేస్తారు, టికెట్ ఎట్లా ఇష్యూ చేస్తారు అంటే, మీకు ఒక ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించారు అనుకోండి, వెంటనే అక్కడ డబ్బులు వెంటనే కట్టుకోవాలి. మళ్ళాగా టికెట్ ఇష్యూ చేస్తారు, వీళ్ళు పట్టించుకోరు, కోర్టులకు వెళ్ళరు.
దాంతో ఏమైతుంది తర్వాత కోర్టులోకి వెళ్ళినప్పుడు అది నేరంగా పరిగణించి మన వారెంట్ ఇష్యూ వెనక పోతున్నారు. ఒక రకంగా వారెంట్ ఇష్యూ ఏంటంటే నేరం చేసినట్టే కదా. కనుక కోర్టుకు పోకపోవడం ఏమవుతుందో చూసుకోవడం, అటార్నీలను మనకు అడ్వకేట్ ఎక్కడో ఇక్కడ అటార్నీస్ అంటాం. అటార్నీస్ అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం. ఆ మధ్యన సోషల్ మీడియాలో బాగా స్క్రోల్ అయింది, చూసింది కదా మీరు. నా దగ్గర ఏమి డబ్బులు లేవంటే కనీసం $750 కట్టమ్మా, మీకు అడ్వకేట్ అంటే అటార్నీ అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పి పిఏ అటార్నీ వాళ్ళ పిఏ చెప్తున్నది. నా దగ్గర డబ్బులు లేవంటే రోడ్డు మీద ఉన్నాను, నేను బహిష్కరించున్నా చెప్తే కూడా ఆ కేసు తీసుకోవడానికి నిరాకరించారు. అంటే అట్లా చాలా వరకు చూస్తే మీకు ఈ సోషల్ మీడియా అకౌంట్స్ వల్ల కూడా జరిగింది. మూడోది చెప్తారు ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈ మూడు కాకుండా మన సంపద ప్రదర్శించుకోవడం వల్ల కూడా వచ్చిన సందర్భం చూస్తున్నాం. భారతీయుల మీద కోపం ఎందుకు వస్తుంది కొన్ని దేశాల్లో అంటే, నేను సౌదీ అరేబియా గురించి వేరే మాట్లాడతాను, అమెరికా గురించి మాట్లాడుతున్నాను. అమెరికాలో మనం అవసరం లేని రాజకీయాల్లో ఇరుక్కుంటున్నాం. ఒకటి సోషల్ మీడియా అకౌంట్. రెండోది ఏంటంటే, మన సినిమా నటుల అభిమాన నటుల సినిమాలు వస్తే పెద్ద ఎత్తున సినిమా థియేటర్ల దగ్గర మనమే న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాం. మన సంపద ప్రదర్శన కూడా చిన్న చిన్న ఫంక్షన్లకు వాటి మీద రోడ్డు మీద పుట్టినరోజు జరుపుకోవడం చూస్తుండగా మన ఇండియాలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు వాళ్ళు. కొంత కాలనీస్ మన వాళ్ళు ఉండడం. కాలిఫోర్నియాలో అయితే చాలా లక్షలాది మంది మన వాళ్ళు ఉన్నారు. దాంతో ఏమైందంటే, ఈ బంగారం మెళ్ళ వేసుకొని బంగారం మీద మోజు ఉంటుంది. అక్కడ అమెరికన్స్ పెద్దగా బంగారం మీద మోజు ఉండదు. అంటే సంపద ప్రదర్శించి అడ్డగోలు మంచి చీరలు కట్టుకోవడం, మళ్ళీ కొద్ది రేసింగ్ చేసుకోవడం, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ బుక్ చేయడం, అట్లాగే రోడ్ల మీద న్యూసెన్స్ చేయడం, ఇవన్నిటి వల్ల కొంత వ్యతిరేకత వచ్చింది. దాని వల్ల కూడా చిన్న చిన్న కేసులు అవుతున్నాయి. అంటే పెట్టి కేసెస్ లాంటివి కూడా వెంటనే పరిష్కరించుకోకపోవడం వల్ల కేసులు ఉన్నాయని పంపిస్తాం. మీరు అన్నారు ఇంతకుముందు ఎంట్రోలు చెప్పారు, చేతులు కట్టేసి బాత్రూమ్ పోవడానికి కూడా సంఖ్యలు వేసి తీసుకుపోయారు, చూసినాం కదా మనం. ఇక సౌదీ అరేబియాకి వస్తే అమెరికా అంతా సాఫ్ట్వేర్ కంపెనీలు, విద్యార్థులు ఇట్లా పోతారు. మరి ఎక్కువ భాగం మనకు మిత్ర దేశమే అవును కదా. సౌదీ అరేబియా ఎందుకు మనం బహిష్కరిస్తుంది అంటే, ఇక్కడ ఇంకోటి ఉన్నది, ఏజెన్సీస్ సరైన ఏజెన్సీస్ కాకుండా దుబాయ్ తీసుకుపోతా అంటే చాలా మంది పోతున్నారు, చూస్తున్నాం కదా. సౌదీకి పోతున్నా అంటారు. చాలా మంది అప్పులు చేసి ఇక్కడ సౌదీకి పోతున్నారు. ఎవరు? చాలా మంది లేబర్. అంటే మనం చూస్తున్నాం కదా, తెలంగాణ రాకముందు తెలంగాణలో అయితే మన బొగ్గుబాయి, బొంబాయి, దుబాయ్ అనే సామెత ఒకటి ఉండే. ఈ మూడింటికి అంటే అయితే బొగ్గుబాయిలో పని చేయాలి, లేకుంటే బొంబాయి కన్నా పోయి పని చేయాలి, లేకుంటే దుబాయ్ కన్నా పోవాలి. ఈ దుబాయ్కి పోయిన వాళ్ళు, సౌదీకి పోయిన వాళ్ళని చాలా మంది ఏంటంటే, వాళ్ళు సరైన పత్రాలు లేకుండా పోతున్నారు. అంటే ఏజెన్సీ సరిగ్గా ఉండవు. తాకట్టు పెట్టి భూమి అమ్ముకొని, ఎకరం అమ్ముకొని కూడా అక్కడే సంపాదించుకుందామని అక్రమ ఏజెన్సీలో పోతున్నారు. బొంబాయి నుంచి వాటి ప్లేన్ ఎక్కించడం అని పని. అక్కడ పోయినాక కష్టాలు పడి చిన్న చిన్న రూముల్లో కుక్కినట్టుండి వాడు చెప్పిన పని చేసి వెట్టి చాకరీ చేసి డబ్బు లేకుండా మళ్ళీ తిరిగి రావడానికి మన రాజకీయ నాయకులు సహకారం తీసుకునే సందర్భం చూసినాం కదా. అట్లా ఇక్కడ యూఏలో ఏమవుతుందంటే, లేబర్ క్లాస్ ఎక్కువ వెళ్తున్నారు. దాంతో 11,000 మంది ఎందుకు వెనక్కి వచ్చిందంటే, ఇప్పుడు కొంచెం చదువుకున్న వాళ్ళకి కొంచెం రూల్స్ తెలుస్తాయి, మంచి చెడ్డు వాళ్ళే మోసపోతున్నారు. కానీ చదువుకోని వాళ్ళకి ఏం తెలుసు, ఏజెన్సీ వాళ్ళు పంపుతారు, దుబాయ్ పంపిస్తున్నాం అంటే, సౌదీకి పంపిస్తున్నారు అంటే పోతున్నారు. వాళ్ళు సరైన పత్రాలు లేకపోవడం ఒకటి. అక్కడ పని లేకున్నా ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే పలానా పని అంటారు. అక్కడ చిన్న ఒక అడ్రస్ కూడా ఉంటుంది. అడ్రస్ చూస్తే అపార్ట్మెంట్ లో చిన్న ఫ్లాట్ అట్లా ఉంటుంది. దానివల్ల ఏమైందంటే, వీళ్ళు అక్కడికి వెళ్ళినాక వాడు పని పడు ఏం చేసుకోవాలి, అక్కడ దాకా పోయి వెనక్కి తిరగడానికి డబ్బులు లేవు. అక్కడనే అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్నారు. వాడిని పట్టుకున్నప్పుడు డిపోర్టేషన్ జరుగుతుంది. అందుకని వాళ్ళు 11,000 మందిలో చాలా మంది ఇల్లిటరేట్స్, చదువుకున్న 5వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్న వాళ్ళు ఎవరు పోలేదు. సౌదీ అరేబియాకి పోయిన వాళ్ళందరూ చాలా వరకు అక్కడ కార్లు గడడానికి ఇతరత్ర పెట్టుకుంటున్నారు. ఇల్లీగలే ఓ రకంగా చెప్పాలంటే. రామన్ రావు గారు, ఎక్కువ మంది తెలుగు